హైదరాబాద్ సరూర్ నగర్ లో తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభ జరుగుతుంది. జనసమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి చూద్దాం. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగబోతున్నారు. ఖబర్దార్ అంటున్నాం. నీ ఆగరాలు సాగవు. నీ యొక్క అభివృద్ధి పేరు మీద ప్రజాధనాన్ని దుర్వ్యయం చేస్తే ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ తెలంగాణ సంపన్న వర్గాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే లోపల కీలక పాత్ర పోషించి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వీళ్ళు ఇలా నీలాంటి ఒక దుర్మార్గుని అప్రజాస్వామికవాదాన్ని తలవచ్చి మరో ప్రజాస్వామిక తెలంగాణ సామాజిక తెలంగాణ ఏర్పాటు చేయడం లోపల కీలక పాత్ర పోషించబోతున్నారు. కాబట్టి ఈ తెలంగాణ జనసమితికి కొత్తగా అధ్యక్షుని ఎన్నుకోవడానికి అలాగే చంద్రశేఖర్ గారు, డిపి రెడ్డి గారు అధ్యక్షుని గారు కూడా ప్రతిపాదించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి ప్రొఫెసర్ కోదండరాం గారికి వాస్తవంగా తెలంగాణ పోరాటంలో అన్ని వర్గాలను, సబ్బండ వర్గాలను, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పోరాటం చేయడం వల్లనే కేవలం కోదండరాం సార్ చేయబట్టే మరి తెలంగాణ వచ్చింది. కోదండరాం సార్ చేయబట్టే తెలంగాణ ఎందుకు వచ్చింది అంటే వాస్తవంగా అన్ని పార్టీలను, అన్ని వర్గాలను, అన్ని ప్రజా సంఘాలను ఏకం చేసి పోరాటం చేయడం వల్లనే మరి కేసీఆర్ నేను ఒక్కనే తెచ్చినా అనడం సరైన పద్ధతి కాదు. మరి కేవలం సార్ చేయబట్టే తెలంగాణ వచ్చిందని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భావిస్తాను. మేమందరం కూడా సారుకు అండదండగా ఉండి ఏ ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతామనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదే రకంగా పెద్దలు తెలంగాణ టిపి రెడ్డి గారు ప్రతిపాదించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జై తెలంగాణ. ప్రొఫెసర్ కోదండరాం గారు, మిత్రులారా, ప్రజల కొరకై, ప్రజల ఆకాంక్షలు అమలు చేయడానికై నూతన రాజకీయ ప్రక్రియతో నూతన ప్రక్రియతో